నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని అనంతపురం గ్రామంలో అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడిగినందుకు డాక్యుమెంట్లు తీసుకుని బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బాధితుడు ఊటుకూరు శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం నేత నెల్లిపూడి సుధాకర్ కు వివిధ తేదీలలో మొత్తం 5 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు. గడువు ముగిసిన తర్వాత అసలు వడ్డీ కలిపి 9 లక్షలకు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చినప్పటికీ డబ్బులు తిరిగి చెల్లించకుండా సుధాకర్ తప్పించుకుంటున్నాడని ఆరోపించారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని అనంతపురం గ్రామంలో అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడిగినందుకు డాక్యుమెంట్లు తీసుకుని బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బాధితుడు ఊటుకూరు శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం నేత నెల్లిపూడి సుధాకర్ కు వివిధ తేదీలలో మొత్తం 5 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు. గడువు ముగిసిన తర్వాత అసలు వడ్డీ కలిపి 9 లక్షలకు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చినప్పటికీ డబ్బులు తిరిగి చెల్లించకుండా సుధాకర్ తప్పించుకుంటున్నాడని ఆరోపించారు. మా ఆయన కాడ 5 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. 5 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. అడుగుతా ఉంటే ఇస్తాలని చెప్పి మొన్న కాగితాలు తీసుకురా, కాగితాలు అకౌంట్ పుస్తకం అన్నీ తీసుకురండి చూపి నేను అకౌంట్లో వేస్తానన్నాడు. నన్ను ఇంటికి తీసుకుపోయిన పడి అకౌంట్ కాగితాలు తీసుకున్నాడు. తీసుకొని నేను 11:30కి వేస్తానన్నాడు. ఇంక కాగితాలు ఇట్లా మేము పొద్దు గూగుల్ 3 సార్లు 4 సార్లు తిరిగాను సార్. వాళ్ళు ఎంత చెప్పారా, ఇప్పుడు కాదు రేపు అన్నాడు. అసలు 2వ రోజు 3వ రోజు అసలు మీకేమి ఇవ్వాలి, నేనేమి ఇవ్వలేదు, ఊరు కొద్ది కొన్ని కాడ మా కాడ తీసుకోలేదు, ఊరు కొద్ది కొన్ని కాడ చెప్పుకోకండి, మీరు ఏం చేసుకుంటారు మమ్మల్ని చెప్పండి సార్. మా బతుకులేంది, కొడుకేమో అమాయకుడోడు తిక్కలోడు, దీనికి పచ్చివాత 2 సార్లు వచ్చింది, నాకు క్యాన్సరు, మా బతికేంది సార్ చెప్పండి పని. అందరు కలిసి పెద్దలు అందరు కలిసి మాకు న్యాయం. ఊటుకూరు శ్రీనివాసులు గారు వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు, 5 లక్షల రూపాయలు. ఆ డబ్బులు అడుగుతుంటే కాగితాలు ఇస్తాను తీసుకొని లెక్క రాసి ఇస్తాను బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాడు, వీళ్ళు చెప్తా ఉన్నాడు. అదేమంటే వీలు ఎత్తిపోయా అంటున్నాడు, ఎవరు చెప్పుకోపో అంటున్నాడు. ఆలోచన పక్షవాతం, ఆరోగ్యం బాగాలేదు, మా ఆడవాళ్ళకి టీవీ క్యాన్సరు, నా కొడుకు మతి చిమితం లేదు, మానసిక వ్యాధి, మా బాధలు ఎలా ఉన్నాయి, డబ్బులు అడిగితే ఇస్తానని చెప్పి ఈరోజు లేదు, నీకేమి ఇవ్వలేదు, ఎవరికి చెప్పుకోపో, నాకు లేదు అంటున్నాడు డబ్బులు అని చెప్తున్నారు. మేము దానికోసం దయచేసి ఎంఆర్ఓ కాడికి వచ్చి సలహా అధికారులు దయచేసి మా మీద శ్రద్ధ చూపించి ఏదైనా మంచి చేయాలా. నోటి మాట కూడా సరిగ్గా రావటం లేదు సార్. దానివల్ల దయచేసి మాకు తొందరగా న్యాయం చేయాలా.